హాయ్ అందరికీ నమస్తే. ఇప్పటి రోజుల్లో ఎక్కడ చూసినా ఒక్కటే మాట కదా, గోల్డ్ రేట్ ఎక్కువ అవుతుంది, ఇప్పుడే కొనాలా లేకపోతే తర్వాత కొనాలా, వెయిట్ చేసి కొనాలా అనేదే కదా. ఎక్కడ చూసినా ఎవరి నోట్లో చూసినా అదే టాపిక్ కదా. ముఖ్యంగా మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే ఆలోచిస్తూనే ఉంటారు కదా. సో ఈరోజు మన వీడియోలో సింపుల్గా ఇవి గోల్డ్ కొనొచ్చినా కొనకూడదా, ఇప్పుడే గోల్డ్ కొంటే మంచిదా లేకపోతే కొంచెం ఆగడం మంచిదా అనేసి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు వీడియోను చూడండి. ఇక మరెందుకు ఆలస్యం అండి, ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చేస్తాం. ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ అయితే నేను చేస్తున్నానండి. అంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అంటే నాలాంటి ఇలాంటి ఒక ఫ్యామిలీస్కి మన హస్బెండ్ శాలరీస్ తీసుకొచ్చి ఉంటే దాంట్లో రెంట్, స్కూల్ ఫీజు, కరెంట్ బిల్లు, పెట్రోలు, గ్రోసరీస్ ఇవన్నిటికీ ఖర్చు పెట్టేసిన తర్వాత అయితే మనం కొద్దిగా లాస్ట్లో సేవ్ అవుతుంది కదా. ఆ అమౌంట్ అయితే బంగారం కొనేలా లేకపోతే మళ్ళీ అక్షయ తృతీయ వరకు వెయిట్ చేయాలనేసి సందిగ్ధంలో ఉంటాం కదా. ఇంకా కొంతమంది లేడీస్ అయితే ఏమనుకుంటుంటారంటే అయ్యో బంగారం పెరిగేసిందే అనేసి చాలా భయపడిపోతూ ఉంటారు, చాలా హరీబరీ చేసుకుంటూ ఉంటారు, కొనడేస్తాం మంచిదా అనుకుంటుంటారు. ఇంకా కొంతమంది అయితే ఇలా ఆలోచిస్తుంటారు, తగ్గుతుంది తగ్గుతుంది అని వెయిట్ చేస్తూ చేస్తూ ఇయర్స్ అయితే గడిచిపోతూ ఉంటుంది కదా. సో రెండూ తప్పేనండి. నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను పూర్తి వరకు చూసేసి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. గోల్డ్ని గోల్డ్ బట్టి డిసైడ్ చేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి గోల్డ్ని గోల్డ్ బట్టే డిసైడ్ చేయాలండి. మీరు గోల్డ్ ఎందుకు కొనాలి అనుకుంటున్నారు అనేసి, పెళ్ళి కోసమా లేకపోతే కిడ్స్ ఫ్యూచర్ కోసమా లేకపోతే జస్ట్ మనము ఊరికే వేసుకొని తిరగడానికి, బ్యాంగిల్స్ అలా వేసుకొని ఆడ తిరగడానికి అనేసి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసమా అనేసి మీరు యోచన చేయాలండి. ఫర్ ఎగ్జాంపుల్ 3 years తర్వాత పెళ్ళి ఉందనుకోండి, అప్పటికి కొంచెం 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 గోల్డ్ కొంటే సరిపోతుంది. అదే మంచి ప్లాన్, ఓకేనా. కానీ జస్ట్ ఫ్యాషన్ ఫోటో కోసం మాల్లో చూసిందంతా కొనేస్తే అది వేస్ట్ కదా. దీంట్లో ఏం అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ అందరికీ చెప్పాలనుకునేది, అప్పుడు ఏమి రష్ అవసరం లేదు. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనం హౌస్ నీడెడ్, ఓకే, అది దాని గురించి మనం పట్టించుకోవాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ ఫస్ట్ దెన్ గోల్డ్, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ ఉమెన్స్కి అయితే చెప్తున్నానండి. గోల్డ్ అంటే మనకి చాలా ఇష్టం కదా, కానీ ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండే, తర్వాత గోల్డ్ కొనడం చాలా మంచిది నా ఉద్దేశం. ఎలా అంటే ఒక 3 months కానీ 6 months నీడ్స్ కోసం బ్యాంక్లో మనం క్యాష్ రూపంలో కానీ ఎఫ్డి రూపంలో కానీ అమౌంట్ ఉంచుకుంటే చాలా మంచిది, ఓకేనా. కానీ రెంట్కి కూడా కాస్త పక్కన పెట్టుకోవాలన్నమాట. స్కూల్ ఫీజు కూడా ఉంటాయి కదా, అడ్జస్ట్ చేసుకోవడం చాలా బెస్ట్. అప్పుడప్పుడు ఓన్లీ ఫోటో కోసం హెవీ గోల్డ్ సెట్ కొనడం కరెక్ట్ అంటారా? కాదు కదా. ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఎప్పుడు కొన్నా తర్వాత కొన్నా లాంగ్ టర్మ్లో చాలా డిఫరెన్సెస్ అయితే ఉండదు కదా. చాలామంది చెప్తారు, కానీ ఒక అక్క అయితే ఇంకా 20,000 2,000 తగ్గితే కనుక వెయిట్ చేస్తాము, మనం అప్పుడు కొనుక్కున్నాము అనుకుంటున్నారు. కానీ లాంగ్ టర్మ్లో చూస్తే 10 years 15 years తర్వాత మీరు గోల్డ్ రేట్ చూస్తే కనుక మనకి 1K 2K డిఫరెన్స్ చిన్నగా అనిపిస్తుంది. ఇంకేమి చెప్పండి. నెక్స్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదామండి. ఈఎంఐ గోల్డ్స్కి మన లోన్ డేంజరే. నెక్స్ట్ ఓకే, ఇంపార్టెంట్ పాయింట్ అయితే మీకు చెప్తున్నాను. లోన్ తీసుకొని గోల్డ్ కొనడం ఆర్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో గోల్డ్ కొనడం మంచిదంటారా? ఒకరు చెప్తారు, పెళ్ళి దగ్గర అప్పుడు బిజీ ఉంటాము, ఎప్పుడైనా కొనిపించుకుంటాము, లోన్ తీసుకొని గోల్డ్ తీసుకున్న తర్వాత స్లోలీగా కట్టుకొని వెళ్ళిపోతే ఈఎంఐ తగ్గిపోతుంది కదా అనుకుంటుంటారు. కానీ రియాలిటీ ఏంటి అంటే, ఇంట్రెస్ట్ ఎక్కువగా పడుతుంది, టెన్షన్ ఎక్కువగా ఉంటాము, పీస్ ఆఫ్ మైండ్ అస్సలు ఉండదు. గోల్డ్ మనకి సేఫ్టీ కోసం కొనాలి, కానీ లోన్ తీసుకొని టెన్షన్ పడుతూ అది టెన్షన్ పెట్టే అంతటిగా కొనడం మంచిది కాదని నా ఉద్దేశం. హౌస్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ ఓకే, కానీ జస్ట్ గోల్డ్ కోసం లోన్ తీసుకొని కొనడం చాలా మంచిది కాదు నా అభిప్రాయం. ఇక ఎప్పుడు కొనాలేక ఆగాల, డైరెక్ట్ ఆన్సర్కి వచ్చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్కి వస్తున్నాను. నేను చెప్పేస్తాను ఇప్పుడు గోల్డ్ కొనాలా లేక ఆగాల అనేసి. మీరు ఎమర్జెన్సీ ఫండ్ రూపంలో కొంత అమౌంట్ రెడీగా పెట్టుకొని ఉంటే గోల్డ్ని లాంగ్ టర్మ్ కోసం, పెళ్ళిళ్ళ కోసం, కిడ్స్ చదువుల కోసం తీసుకుంటే పర్లేదు. ఎవ్రీ మంత్ కొన్ని గ్రామ్స్ పర్చేస్ చేసుకునే కెపాసిటీ ఉంటే బెటర్. ఇప్పుడు మొదలు పెట్టచ్చు. కొన్ని గ్రామ్స్ అయినా, కాయిన్స్ అయినా, చిన్న బ్యాంగిల్స్ అయినా సిస్టమ్గా ప్లానింగ్తో కొనడం చాలా బెస్ట్ నా ఉద్దేశం. అందరూ కొన్నారు నేను కూడా కొనాలి అనే ప్రెజర్ని మాత్రం పెట్టుకోవద్దండి దయచేసి.
ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే గోల్డ్ క్లియర్ చేసుకోండి. ఎందుకు కొనాలి గోల్డ్ అనుకునేది మీరు పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి. లాంగ్ టర్మ్ గోల్ ఉంటేనే పర్చేజ్ చేయండి. లోన్ క్రెడిట్ కార్డ్ రూపంలో పర్చేజ్ చేయొద్దండి. హౌస్ నీడెడ్ ఫస్ట్ పెట్టుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ.